సీఎం చంద్రబాబు ఇవాళ వెలగపూడిలోని సచివాలయంలో మంత్రులు, ప్రభుత్వ శాఖల అధికారులు, కార్యదర్శులతో కీలక సమావేశం నిర్వహించనున్నారు. రాష్ట్ర అభివృద్ధికి దిశానిర్దేశం చేసే స్వర్ణాంధ్ర విజన్ 2047 డాక్యుమెంట్పై ఈ భేటీలో ప్రధానంగా చర్చించనున్నారు. ఉదయం 10:30 ఈ సమావేశం ప్రారంభమై మధ్యాహ్నం 2 గంటల వరకు కొనసాగనుంది. ప్రధానంగా భేటీలో విజన్ 2047లోని 10 కీలక సూత్రాలపై సంబంధిత అధికారులు ముఖ్యమంత్రికి వివరణాత్మకంగా ప్రజెంటేషన్లు ఇవ్వనున్నారు. రాష్ట్రానికి అభివృద్ధి పథంలో నడిపేందుకు ప్రభుత్వం నిర్దేశించిన ఆ 10 సూత్రాలపై డిస్కస్ చేయనున్నారు. పేదరిక నిర్మూలన, యువతకు భారీ స్థాయిలో ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మానవ వనరుల వికాసం, స్క్రీనింగ్ సెంటర్లు ఏర్పాటు, తాగునీరు వసతి ఏర్పాట్లు, వ్యవసాయంలో ఆధునిక సాంకేతికతను జోడించి రైతు ఆదాయం పెంచడం, అంతర్జాతీయ స్థాయి రవాణా మౌలిక సదుపాయాలు, విద్యుత్ ఇంధన ఖర్చులు తగ్గింపు, పునరుత్పాదక ఇంధనంపై దృష్టి, ఉత్పత్తి నాణ్యత, పరిశుభ్రమైన ఆరోగ్యకరమైన ఆంధ్రప్రదేశ్, పరిపాలనలో సామాన్యుడి జీవితంలో అత్యాధునిక సాంకేతికత వినియోగం లాంటి అంశాలు ఉన్నాయి. అదేవిధంగా ఇదే సమావేశంలో కేవలం విజన్ డాక్యుమెంట్ మాత్రమే కాకుండా ఆదాయార్జన మార్గాలు, రెవెన్యూ సంస్కరణలు, ఆస్తుల భద్రత కోసం బ్లాక్ చైన్ టెక్నాలజీ వినియోగంపై సీఎం అధికారులకు దిశానిర్దేశం చేయనున్నారు. కేంద్ర ప్రభుత్వం పథకాలను సమర్థవంతంగా అమలు చేయడం ద్వారా రాష్ట్రాన్ని దేశంలోనే నంబర్ 1గా నిలపాలని ఆయన లక్ష్యంగా పెట్టుకున్నారు.